హలో భోజన ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? ఏం లేదండి, పొద్దున్నే పూరి వడ బోండా ఇవన్నీ తిని టిఫిన్ మీద విరక్తి పుట్టింది. ఏదన్నా వెరైటీగా చేయాలని పాలకూర ఎగ్గుతో ఇడ్లీ చేస్తున్నా అండి. ఎలా అంటారా? ముందుగా ఒక క్యారెటు, ఒక పాలకూర కట్ట, 2 ఎగ్గులు తీసుకోండి. క్యారెట్ని నిలువుగా చీల్చేసి సన్న సన్న ముక్కలుగా కోసేసేయండి. కోసేసిన తర్వాత గ్యాస్ మీద ఒక కళాయి తీసుకొని ఆ కళాయిలో కొన్ని వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి ఈ పాలకూర కట్టని దాంట్లో వేసేసేయండి. వేసేసిన తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా దాంట్లో వేసేసి కాసేపు పొయ్యి మీద ఒక 5 నిమిషాలు ఉడకనియండి. ఉడికిన తర్వాత పాలకూర కట్టని తీసేసుకొని సన్నగా కట్ చేసేసుకోండి. బాగా సన్నగా కట్ చేసుకోవాలండి, ముందే చెప్తున్నా. అలా కట్ చేసుకుంటే ఇడ్లీ స్మూత్గా వచ్చేస్తాయి. పాలకూర కలిసి ఆకులు పెద్దగా ఉంటే నేలకి తగిలేస్తే చిరాకు వచ్చేసిద్ది. తర్వాత గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈలోపు క్యారెట్ ముక్కలు ఉడికిన తర్వాత దాన్ని ఒక గంటలో తీసుకొని ఈ బౌల్లో వేసేసుకోండి. మెత్తగా ఉడకాలండి క్యారెట్ ముక్కలు, ముందుగా చెప్తున్నా. గిన్నెలో వేసేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు, ఒక 2 కోడిగుడ్లు కొట్టేసుకోండి. కొట్టేసుకున్న తర్వాత ఒక చాకుతో బాగా తిప్పేయండి. ఎలా తిప్పాలంటే ఆ క్యారెట్ ఆ పాలకూర మొత్తం మిక్సింగ్ కావాలి, కలిసేదాకా బాగా తిప్పేసేయండి ఫ్రెండ్స్. తర్వాత ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దాని మీద నూనె అప్లై చేసి ఈ కలిపేసుకున్న దాన్ని ఒక గంట తీసుకొని గంట దాంట్లో చిన్నగా పోసేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఇడ్లీలాగా ఎలా పోసేసుకున్నాం అలాగే పోసేసుకోండి. అలా పోసేసుకొని ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో కొంచెం నీళ్లు పోసేసి ఈ కలిపేసుకున్న ఇడ్లీ పాత్రని దాంట్లో పెట్టేసేయండి. పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల దాకా వెయిట్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, మన పాలకూర ఎగ్ ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇడ్లీ ఉడికినయో చూడడానికి ఒక చాకు తీసుకొని దాని మీద పొడి చూడండి. నాకైతే ఉడికేసినండి. దీన్ని ఇడ్లీ మాదిరిగా తీసేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకోండి. ఇలా ఒకదానమాట. చూసారా ఫ్రెండ్స్ ఎంత స్మూత్గా వచ్చేస్తున్నాయో ఇడ్లీ. తీసేసుకొని దాంట్లోకి నేనైతే ఎల్లిపాయ కారం వేసుకొని ఎమ్మీగా స్పైసీగా తింటా ఫ్రెండ్స్. మీరైతే పల్లీ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఇంకేదైనా ట్రై చేయండి. నాకైతే ఎల్లిపాయ కారం అంటే ఇష్టం కాబట్టి దాంట్లో స్పైసీగా తిన్నా ఫ్రెండ్స్. నాకైతే బాగుంది, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఆగండి ఫ్రెండ్స్, అన్నట్లు చెప్పడం మర్చిపోయినా, ఈ ఇడ్లీ చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇప్పుడు మామూలుగా ఓన్లీ ఉడకబెట్టిన ఇడ్లీ అంటే పిల్లలు కానీ పెద్దలు ఎవరు తినరండి, చాలామందికి ఇష్టం ఉండదు. కానీ ఇడ్లీలో ఇట్లా పాలకూర క్యారెట్ వేసి చేస్తే మామూలుగా తినండి, చాలా బాగుంటుంది. జిమ్కి వెళ్ళేటోళ్ళకి చాలా ఉపయోగం దీనివల్ల. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్కి చూస్తూనే ఉండండి. హన్వి సురేష్ యూట్యూబ్ ఛానల్. ఉంటా అండి ఫ్రెండ్స్, బాయ్ మరి.